సో మీరు అన్నట్టుగానే ఫోకస్ చేయడం ఒక విషయం అయితే, ఏవైతే స్కిల్స్ నేర్చుకోవాలని చెప్తూ ఉన్నారో ఫ్రెషర్స్ ఇప్పుడే బయటకు వచ్చి వాళ్ళు కనుక టార్గెట్ పెట్టుకొని పలానా కంపెనీలో ఇలాంటి వాటిలో మేము వర్క్ చేయాలి, మా ప్యాకేజ్ ఇంత ఉండాలి అన్నప్పుడు ఆ కోర్సెస్ ఏవైతే ఉంటాయో మన దగ్గర వాళ్ళని ట్రైన్ చేసే అవకాశం ఉంటుందంటారా సాయిరామ్ గారు? మన దగ్గర ఫుల్ స్టాక్, ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ విత్ ఏ అండ్ డిఎస్ఏ అండి. అంటే జనరేటివ్ ఏఏ వస్తుంది, డిఎస్ఏ వస్తుంది, రెగ్యులర్ ప్రోగ్రామింగ్ వస్తుంది. ఎందుకంటే అన్ని లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు. సో 60% ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు, పర్సంటేజ్ తక్కువ ఉండి హైలీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు, అంటే కోడింగ్ పాయింట్లో ప్రాక్టికల్ అందరూ ఉంటారు. సో అందరికీ పాసిబిలిటీ ఉండాలి, ఎవరు ఎక్కడ ల్యాగ్ ఉన్నా వాళ్ళు మళ్ళీ అది కరెక్ట్ చేసుకొని నేర్చుకోగలగాలి అన్న పాయింట్లో మనం 3 టీచ్ చేస్తాం. సో ఫస్ట్ ఫుల్ స్టాక్ నేర్పిస్తాము. ఆ ఫుల్ స్టాక్లో నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి అన్నది డే 1 నుంచే డిఎస్ఏ కూడా ఉంటుంది, డైలీ 2 hours. అండ్ దెన్ మనం ఏదైతే మొత్తం అప్లికేషన్స్ బిల్డ్ చేస్తామో ఎంటైర్ కోర్స్లో, దాన్ని జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ఎంత సింపుల్గా చేయొచ్చు అన్నది కూడా నేర్పిస్తాం. అండ్ జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయటం కన్నా కూడా మీరు రాసే కోడ్లో హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ అండి. ఆ హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ లాజిక్ మీరు థింక్ చేసేటప్పుడు జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకొని లాజిక్ ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది పాయింట్స్ నేర్పిస్తాం అన్నమాట.